వెల్కమ్ టు మై ఛానల్. మా లల్లు ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ చాలా అంటే చాలా సతాయించాడు మా లల్లు ఈ షూట్ని చేయడానికైతే. ఎన్నిసార్లు ఏడ్చాడో, ఎన్నిసార్లు అక్కడ పరిగెత్తడం ఇక్కడ పరిగెత్తడం ఎన్ని చేశాడో. ఈ ఇండోర్ షూట్లో మా లల్లు చేసిన అల్లరి మొత్తం వీడియోలో ఉంటుందండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చాను. అదేంటిదంటే, ఈ సమ్మర్లో చాలామంది జగిత్యాల్, కరీంనగర్, వరంగల్ అని ఎక్కడెక్కడికో వెళ్తున్నారు కదా పిల్లల ఫోటోషూట్ కని. సో సమ్మర్లోనే మన ధర్మపురిలో ఇండోర్ షూటింగ్ అనేది జరుగుతుంది ఆ చిన్న పిల్లలకి. అది ఎలానో ఎక్కడనో నేను మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో నేను చెప్తాను అడ్రస్. ఫస్ట్ నేను లోపలికి వెళ్ళగానే షాక్ అయిపోయాను. ఇంత చిన్న రూమ్లో ఇన్ని డిఫరెంట్ ఆఫ్ థీమ్స్ ఉంటాయని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓడిని అమ్మ అనుకున్నాను, అసలు అక్కడే షాక్ అయిపోయాను ఈ థీమ్స్ చూసి. నేనైతే ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క టైప్ ఆఫ్లో ఉండిపోయింది అక్కడ. మా పిల్లల సంత ఇదంతా, మా పిల్లల్ని రెడీ చేయడానికి మేము తీసుకొచ్చిన సంత ఇదంతా. ఇంత పెద్దగా ఉందో. మా అక్క హాయ్ చెప్తుంది చూడండి. మా అక్క, మా అమ్మ, మా అక్క వాళ్ళ పాప, మా లల్లి షూట్ అనేది షార్ట్ అయిపోయింది. ఇంకా మా లల్లు అల్లరైతే అసలు మామూలుగా లేదు. ఒక టైప్ ఆఫ్ బీచ్లో ఉండి మా బాబు అక్కడ బీచ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక థీమ్ అనేది పెట్టారు. చాలా బాగుంది. ఈ థీమ్లో మా అక్క వెళ్ళడం, రావడం, ఆయన సతాయించడం ఇవన్నీ చూడడానికి అసలు సరిపోయింది. ఈ ఫస్ట్ థీమ్ అయితే గిటార్ పట్టుకొని వాయించవే అంటే ఆ బాబు ఉండి ఏం చేస్తాడు, నేను వాయించను, నీకు నచ్చింది చేస్తాను అంటాడు. నెక్స్ట్ వచ్చేసి పడవలో మా బాబు ఉప్పెన సినిమా లాగా ఉరుకుతూ ఉంటాడు. బట్ తీసుకొచ్చి స్కూల్లో వేసేసాం మేము. బ్యాక్ టు స్కూల్కి వచ్చేసాడు మా బాబు. ఈ స్కూల్లో చదివే అంటే లేదు, నేను గూగుల్ మొత్తం మ్యాప్నంతా సెట్ చేస్తా, మొత్తం సెర్చ్ చేస్తా అన్నాడు. సరే చెయ్యవే అంటే నేనెందుకు సెర్చ్ చేస్తా, మీరు చెప్పింది నేనెందుకు చేస్తా అనేసి ఇద్దరు ఏడవడం స్టార్ట్ చేశారు. మీ మాట మేమెందుకు వింటాం, మా అల్లరి మా ఏడుపే ఇంకా అనేసి ఈ 2 మంచాలను చూపించాం మా బాబుకి. అటని చూసి ఆయనకి ఏమనిపించిందో ఏమో మరి. ఇదేంది నాకు చూపిస్తుంది, ఇది చూపించిందంటే ఏదో ఒక డ్రెస్ నాకు వేస్తుందే అనుకున్నాడో ఏమో మరి మా బాబు. అన్నట్టే నేను ఒక డ్రెస్ వేశాను కిచెన్ది. ఆ కిచెన్ డ్రెస్ వేసి మా బాబుని మేము చాలా నవ్వుకున్నాం. ఫ్రంట్ సైడ్ మాత్రమే డ్రెస్, బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీగానే ఉండిపోయింది. మా అక్క చాలా స్ట్రగుల్ అయింది అసలు ఈ వీడియోలో అయితే పైన క్యాప్ పెట్టడానికి. మా బాబు అయితే అస్సలు వినట్లేదు. అవి తీస్తాడు, నోట్లో పెడతాడు. లాస్ట్కి అయితే ఇంకా వీళ్ళు షూట్ చేసుకోరనేసి మా బావనే చేసేసుకున్నాడు షూటు ఆ క్యాప్ పెట్టుకొని. చాలా అంటే చాలా సతాయించారు పిల్లలు. ఇది నా కోడలు, లేవే అంటే నేను లేవను, నేను ఊగుతాను అన్నది ఊగింది. మా బాబు సివిల్కి వచ్చాడు, స్కూల్ అయిపోయింది కదా, ఇంకా చాలా పెద్దోడై చదివి పెద్ద పెద్ద కట్టడాలు కట్టేసి పెద్ద జాబ్ చేస్తున్నట్టు అయిపోయాడు. చూడండి ఇక్కడ ఒక్కొక్క థీమ్ని వీళ్ళు ఒక్కొక్క టైప్లో తీసి అక్కడ పెడుతున్నారు మనకు. అంటే ఒక థీమ్ అయిపోయిన తర్వాత ఇంకొక థీమ్ని అట్లా తీసుకొచ్చి అట్లా సెట్ చేస్తారు. సెట్ చేసి దానికి సంబంధించిన అవన్నీ అక్కడెక్కడెక్కడ పెడుతుంటారు. ఇది మాతో పాటు ఆ రోజు వేరే పక్కన వాళ్ళు కూడా చేయించుకున్నారు ఫోటోషూట్. వాళ్ళ పాప డాక్టర్ అయిపోయింది ఆ అమ్మాయి ఇప్పుడే. ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద పెద్ద కష్టాలు ఏంటో అసలు వీళ్ళకి. మా పెద్ద బాబు తోజు, ఈ తోజు పడుకునే ఈ లల్లు పడుకునే గ్యాప్లో మా తోజుకి షూట్ చేసేసామండి మేము. ఆ తోజు లేస్తాడా అనుకున్నాను, తీసైతే నా పడుకోబెట్టుకుంటే మా లల్లి లేచింది, చూసింది, అటు ఇటు చూస్తాడు. చూసి మళ్ళీ ఏమనిపించిందో, ఇదేందిరా బాబు నన్ను ఎత్తుకుంది, దీనికి ఎక్కడ పని లేదా, పడుకున్నాను కూడా సరిగా పడుకొని కదా అనుకున్నాడో ఏమో. కొద్దిసేపటి డల్ అయిపోయాడు. మళ్ళీ మా అమ్మ వచ్చిన తర్వాత లేచి చాలా యాక్టివ్ అయిపోయాడు మా లల్లి. అయిపోయి మా అమ్మ దగ్గరికే పోతున్నాడు అసలు. మహారాజు మా లల్లి ఇప్పుడు ఫోటోషూట్లో. రాజు ఎక్కడైనా రాజే, అందుకే మా లల్లు రాజు అయిపోయాడు. ఆడుకోవే అంటే ఏదో స్క్రూ డ్రైవ్ ఇచ్చినందుకు దాన్ని పెట్టుకొని ఆడుతూ ఉంటాడు. సరే ఫోన్ తీసుకొని ఆడుకోవే అంటే ఇచ్చిన పాపం ఆడుతూ ఉంటాడు. ఎంతో ఇష్టమైన శివుని అవతారం వేసమ్మా లల్లుకి. ఆ లల్లు ఎంత క్యూట్, చబ్బి ఎంత సూపర్ ఉన్నాడో. దేవుడి పక్కన నిజంగా కైలాసం వెళ్ళినట్టే కనిపిస్తున్నది కదా ఆ బ్యాక్గ్రౌండ్, ఆ థీమ్ చాలా అంటే చాలా బాగుంది. ఉంచుకోవే అంటే ఉంచుకోడు. నెక్స్ట్ థీమ్ వచ్చేసి డాక్టర్ అయిపోయాడు మా లల్లి.
ఆ పేషెంట్ని చూడామంటే దానికి ఆపరేషన్ చేస్తుండా, మరి టీచర్ అయిపోయి కొడుతున్నాడా అర్థం కావట్లే. నెక్స్ట్ థీమ్, ఒక పార్కులో ఊయలని ఊగుతున్నాడు మా లల్లు. ఊయల ఊగవే అంటే నువ్వు చెప్పి నేనెందుకు వింటనే, నాకు నచ్చింది చేస్తా అంటున్నాడు. ఇక ఏడుపు ఏడ్చాడా, ఇంకా ఆగదు ఆ ఏడుపు. అదొక టైప్ ఆఫ్. ఇందులోనేమో నవ్వుతున్నాడు. మరి లవర్ బాయ్ అయిపోయాడు కావచ్చు మా లల్లు. లవర్ బాయ్కి మరి గర్ల్ ఫ్రెండ్ లేదు, కానీ ఫ్లవర్స్ అయితే చాలానే ఉన్నాయి మా లల్లి చుట్టూ. చూడవే 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 అంటే వాళ్ళ డాడీ అవిటని సౌండ్ చేయంగా నవ్వాడు. నెక్స్ట్ పోలీస్ అయిపోయాడు మా లల్లి. ఈయననే సోకులు పడుకుంటుంటే మరి అక్కడ దొంగలను ఓడి పట్టుకుంటాడు. దొంగల్ని ఎప్పుడు చూస్తావు సార్ మీరు? మా లల్లి చూడండి, దొంగల్ని పట్టుకోవంటే నేనెందుకు చూస్తాను అని సర్దార్గా పోయి అక్కడ కూర్చున్నాడు మా లల్లి. మా లల్లుని తీసే గ్యాప్లో మా తోజుని ఎక్కడ మేము మర్చిపోయానేసి అలిగాడు అనేసి తీసుకొచ్చి ఒక మూన్లో ఫొటోస్ తీద్దామనేసి కూర్చుండబెట్టాం. ఆయన సంబరం చూడండి, హ్యాపీనెస్. రాక్ స్టార్ మా తోజు బాబు. ఈ లొకేషన్ ఎక్కడో అనుకోకండోయ్, ఇది ఎక్కడ అంటే మన ధర్మపురిలో జింకల చౌరస్తా దమ్మనపేట వెళ్ళే రూట్లో శ్రీలక్ష్మి బేబీ స్టూడియో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మన దమ్మనపేటకి వెళ్ళే రూట్లో. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, బాయ్.